బాగున్నారా? నేను మీ ఆన్లైన్ క్లాస్ టీచర్. గుర్తుపట్టారా నన్ను? అందరూ బాగున్నారు కదా? నేను మళ్ళీ వచ్చేసిన. ఈసారి పిల్లలకి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే పిల్లలకి ఈరోజు నా చేతిలో వాళ్ళ పేరెంట్స్ ముందర వాళ్ళకు ఉంటుంది. ఈరోజు పిల్లలకి సుక్కలే, మొత్తం సుక్కలు చూపిస్తాలకి. వాళ్ళ స్కోర్స్, క్లాస్ లో వాళ్ళు చేసే అల్లరి, ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర చెప్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కొడుతుంటే ఉంటుంది చూడు నాకు మజా. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ వస్తుంది నాకైతే. ఇప్పుడైతే అందరికి ఫోన్ చేసి రేపు మళ్ళీ ఇన్ఫార్మ్ చేసేయాలి. రేపు ఏ టైంకి రావాలో ఫస్ట్ అఖిల్ వాళ్ళ మమ్మీకి చేసా. అమ్మని టీచర్ ఎందుకు ఫోన్ చేస్తుంది నాకు? నేను ఇంకా మమ్మీకి చెప్పలేదు రేపు పీటీఎం ఉందని. ఇదేంది, అఖిల్ వాళ్ళ మమ్మీ కాల్ లిఫ్ట్ చేస్తలేదు. మళ్ళీ చేస్తా. మళ్ళీ ఫోన్ చేస్తుంది టీచర్. టీచర్ కి ఏం పని లేదేమో. ఇప్పుడు టీచర్ కి నిస్సా మజా చూడు. హలో, గుడ్ మార్నింగ్ టీచర్. అఖిల్, నువ్వెందుకు కాల్ లిఫ్ట్ చేసావు? మీ మమ్మీకి ఫోన్ ఇవ్వు. గుడ్ మార్నింగ్ టీచర్. మీ మమ్మీకి ఫోన్ ఇవ్వమన్నా? పోయి ఫోన్ ఇవ్వు మమ్మీకి. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇది గుడ్ ఈవినింగ్ డాంకీ ఫెలో. అయితే గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్ బేటా. థ్యాంక్ యూ టీచర్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పి ఫోన్ కట్ చేసాడు. ఈ డాంకీ ఫెలో గాడైతే. గుడ్ ఈవినింగ్ టీచర్. అరే డాంకీ ఫెలో, ఇంకోసారి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని చెప్పినావు అనుకో, గుడ్లతో కొడతా. అర్థమవుతుందా? చెప్పండి టీచర్, చెప్పండి ఏమైంది? పోయి మీ మమ్మీకి ఫోన్ ఇవ్వు పో. టీచర్, మమ్మీ మాట్లాడలేదు టీచర్. ఎందుకు, ఏమైంది? ఎందుకంటే మమ్మీ చేతులకి మెహందీ పెట్టుకుంది కాబట్టి. సరే, రేపైతే మమ్మీ వస్తుంది కదా పీటీఎం కి. అది ఏంది? రేపు మమ్మీ పీటీఎం కి రాదు టీచర్. ఎందుకు రాదు మమ్మీ? ఎందుకంటే మమ్మీ కాళ్ళకు కూడా మెహందీ పెట్టుకుంది కాబట్టి. ఒరే మెంటల్ అఖిల్, నీ చిన్న మైండ్ చితికిపోయినట్టుంది. మమ్మీ రేపటి దాకా మెహందీ ఏం పెట్టుకోదు, వాష్ చేసుకొని రేపు వచ్చేస్తుంది. ఏమో టీచర్, మమ్మ అయితే రాదు. పిచ్చా, యువర్ మామ్ షుడ్ కమ్ టుమారో. ఓకే? నో టీచర్, నో. ఏ అఖిల్, ఎవర్రా నా ఫోన్ లో మాట్లాడుతున్నావు? అది ఫోన్ లా ఫ్రెండ్ గాడు మమ్మీ. అవునా, ఇక్కడ నేను మాట్లాడతా. హలో హలో మేడం, మేడం. హలో, నేనే అఖిల్ వాళ్ళ టీచర్ ని మాట్లాడుతున్నా. టీచర్ కదరా, ఫ్రెండ్ అంటావు? మేడం చెప్పండి, బాగున్నారా? మీ చేతులకి మెహందీ ఉందంట కదా, అఖిల్ చెప్పిండే. వాష్ చేశారా? మళ్ళీ ఫోన్ కి మెహందీ అంటది. నా చేతులకి మెహందా? రేపు వస్తున్నారు కదా మీరైతే పేరెంట్ టీచర్ మీటింగ్ కి. పేరెంట్ టీచర్ మీటింగా మేడం? వస్తా మేడం, వస్తా. హ్యాపీ మేడం, హ్యాపీ. అట్లయితే అఖిల్గా సరే, అనూప్ వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేద్దాం. హలో హలో టీచర్. ఏ అనూప్, హాయ్ బేటా. ఏమైంది టీచర్ ఇట్లా ఫోన్ చేసారు? ఏం కావాలి మీకు? అదే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏమన్నా కావాలా టీచర్ మీకు? చెప్పండి. నేనేమైనా మీ ఇంటి పక్కన ఉండే ఆంటీ నా కొత్తిమీర, పుదీనా ఇస్తా అంటున్నావు? మరి ఎందుకు ఫోన్ చేసి టీచర్? ఏం పని లేదా? ఏందో మాటలు. ఏం పని లేకపోతే బాసన్లు తోమ, బట్టలు ఉతకండి, లేకపోతే పొయ్యి మీద బియ్యం అన్న పెట్టండి. అంతేగాని ఇట్లా ఫోన్ చేసినా డిస్టర్బ్ చేయకండి టీచర్. ఏంది, ఏమైంది? వచ్చింది మా ఇంట్లో నల్లి రోజు, మీ ఇంట్లో కూడా వస్తుంది. ఓపిక పట్టండి ఫస్ట్. నల్లొచ్చిందా లేదా అని ఫోన్ చేయలేదు. మరి ఏంది టీచర్? మీ పేరెంట్స్ చెప్పి పీటీఎం కి వస్తున్నారు కదా. ఓ దట్టా, ఎస్ ఎస్ కమింగ్. ఓకే బేటా. గుడ్ నైట్ టీచర్. గుడ్ నైట్. వీడేమో గుడ్ నైట్ అంటాడు, వాడేమో గుడ్ ఈవినింగ్ అంటాడు. సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. ఇప్పుడు సౌమ్యకు కాల్ చేసాం. హలో
టీచర్ పాటలని డాన్స్ ఆడతారు కదా. సౌమ్య నాకు తెలుసు ఇది నువ్వే అని. మీరు ఇంటెలిజెంట్ టీచర్. థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ. మీరు నా హార్ట్ గెలుచుకున్నాను టీచర్. సో క్యూట్. అందుకే నేను మీకోసం ఇప్పుడు ఒక పాట పాడతా. అమ్మ బాబాయ్ వద్దు వద్దు సౌమ్య, వద్దు 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 వద్దమ్మా వద్దమ్మా సౌమ్య వద్దమ్మా, ప్లీజ్ 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 ప్లీజ్. పర్లేదు టీచర్, వినండి. పర్లేదు పర్లేదు, నువ్వేమైనా పాడతా తీయగల సింగరా? టాలెంట్ ని తొక్కేయకండి టీచర్. ఇదో టాలెంట్, నేను దాన్ని తొక్కేస్తున్నా. బాగుందమ్మా బాగుంది. కట్టేసి టీచర్ మీ దోసు. అబ్బా సౌమ్య అలా కాదమ్మా, ఇప్పుడు వద్దు గాని తర్వాత ఎప్పుడైనా పాడు. అయితే రేపు ఓకేనా టీచర్? ఓకే ఓకే ఓకే. ఓకే టీచర్, బాయ్. రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాడతా. నో 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 సౌమ్య, నో నో వద్దమ్మా. నమస్తే మేడం. హలో మేడం, కూర్చోండి కూర్చోండి. ఏం సంగతి మేడం? మా అఖిల్ క్లాస్ లో టాపర్ అంట కదా, బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇచ్చిరంట కదా, క్లాస్ లో అందరికంటే డీసెంట్ అఖిలేనంట కదా. ఏంటి ఇదంతా మీ అబ్బాయేనా? మీరే చెప్పినట్ట కదా మేడం. నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా మేడం. మేడం మీ అబ్బాయి టాపర్ కాదు, బార్డర్ లా పాస్ అయిండు తెలుసా? మీ అఖిల్ బెస్ట్ స్టూడెంట్ కాదు మేడం, క్లాస్ లోనే వరస్ట్ స్టూడెంట్. క్లాస్ లో ఎప్పుడు చూడు అరిస్తూనే ఉంటాడు, లొల్లి చేస్తూనే ఉంటాడు. మన ఇట్లనే భూకంపం వచ్చిందని అరిచి క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకుపోయాడు. తర్వాత అర్థమైంది అది భూకంపం కాదు, క్లాస్ లో ఎవరో బర్రమని బాంబు వేసిండని. ఓ అమ్మని, అది ఎవరో కాదు, మీ అబ్బాయే అఖిల్. వీడేనా? వీళ్ళ ఫ్రెండ్ బంటి పాపం అంటే చాలా పాపం తెలుసా. వీడు వెనకాల కూర్చొని వాని ముడ్డికి పెన్సిల్ తోటి పసా 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 అని గుచ్చుతాడు. ఇప్పుడు చూడు వాడు వాటర్ తాగుతుంటే ముడ్డులకేంచి వస్తున్నాయి. ఏం చెప్పాలి మేడం, ఇట్లా తయారైండు మీ అఖిల్. ఏనా ఇది? అసలు అఖిల్ దృష్టిలో నేను టీచరే కాదు ఆయమ్మ అయిపోయినా. టిఫిన్ డబ్బా ఓపెన్ చేయమంటాడు, మేడం కంపాక్స్ బాక్స్ ఓపెన్ చేయమంటాడు, మేడం బాత్రూమ్ పోయేసిన కడుగంటాడు. టీచర్ అనుకుంటారా ఆయమ్మ అనుకుంటున్నా మీ అబ్బాయి చెప్పు. బస్ డ్రైవర్ కి అయితే ఈపులా గప్పా గప్పా గుద్దుతూనే ఉంటాడు. ఇది పద్ధతేనా మేడం చెప్పండి ఒక మాట. మేడం మేడం అసలు ఏం కాదు మేడం, ఆదర్శ్ గాడు. ఆదర్శ్ ఫస్ట్ ఆ ఆదర్శ్ తోటి ఫ్రెండ్షిప్ కట్ చేయండి, లేకపోతే మీ పిల్లాడు చెడిపోతాడు. తర్వాత మేము చేతులు ఎత్తేయాల్సి వస్తుంది మేడం. మేడం ఇన్ని మీకు అప్పగిస్తున్నాను మేడం. మీరు ఇన్ని కొడతారా, గుద్దుతారా, బొక్కలు చూర చూర వేస్తారా, ఆత్మకు కూడా పనిష్మెంట్ ఇస్తారా, మీ ఇష్టం మేడం. ఓకే మేడం, ఏం చేస్తారో చేయండి మేడం. ఇన్ని మాత్రం మీకు అప్పగిస్తున్నాం మేడం. ఇష్టం వచ్చినట్టు కొట్టండి మేడం. మేము అడగం మేడం, అప్పుడు వచ్చి కూడా అడగం మేము. అర్థమైంది. టీచర్ టీచర్ డస్టర్ ప్లీజ్. అబ్బాయి పూజ కరెక్ట్ టైంకి వచ్చింది, ఎందుకు వచ్చిందో ఏమో, ఏదో ఒకటి వేసి కవర్ చేస్తా. డస్టరా అక్కడ ఉంది. యా మేడం, ఐఎమ్ ఏ బ్రిలియంట్ స్టూడెంట్, థ్యాంక్ యూ. నువ్వు బ్రిలియంట్ ఏం రా, గాడిది మొద్దు. ఇంటికి నడువు, చల్లకు వేడి వేసి పిర్రకు వాత పెడతానే. ఓకే మేడం, జాగ్రత్త, బాయ్. నడు. హలో మేడం. హలో సార్. నువ్వు కూర్చో, నన్నేం చూసిన గుడ్ల గుబ్బలాగా. సార్ మీ అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తా, ఒక్క నిమిషం. ఓకే మేడం. మీ అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్టు ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు, జీరో రిపోర్ట్. అదేంటి మేడం, అసలు ఏమైనా రాస్తే కదా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారు. ఏం రాయలేడు, ఎట్లున్న తెల్ల పేపర్ అట్లనే ఇచ్చేసేసిండు. సో 0 మార్క్స్, 0 రిపోర్ట్. ఏంటిది అనుబెట్ట, నెక్స్ట్ టైం నుంచి మంచిగా రా ఎగ్జామ్స్. ఓకే ఓకే డాడీ. సార్ అదేంటి సార్ మీరు ఏమన్నారేంటి? మేడం పిల్లలు కదా మేడం, నేర్చుకుంటారు లేండి. మొన్న వీడి ఫ్రెండ్ పక్కకే కూర్చాడు, మన ముడ్డి కింద పెన్సిల్ పెట్టిండు సార్. పాపం కదా సార్. అను బేటా. ఎస్ డాడీ. అయిపోయింది అనుకో, అలా చెయ్యొద్దు కదా బేటా. సార్ మీరేం సార్ ఇట్లున్నారు? పిల్లగాని కొంచెమైనా కొట్టాలి, బెదిరించాలి కదా. మేడం ఫ్రెండ్స్ అనగా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ ఒకటైపోతారు. ఏం బేటా మీరు వదిలేండి మేడం. ఇలా డాడీ అయితే చాలా ఇన్నోసెంట్ లాగా ఉన్నాడు, అస్సలు ఏం రియాక్ట్ అయితే లేడు. ఇప్పుడు చెప్తే ఇన్ఫన్నీ. సార్ సార్ మొన్న అనూప్ స్కూల్ గ్రౌండ్ లో ఏం చేశారు తెలుసా? సైకిల్ మీదకి దుంకిండి సార్. చెప్పండి ఏమైనా అయితే చెప్పండి, ఎట్లా? అవునా? అను బేటా
సారీ డాడీ. అయిపోయినావు అను బెట్ట అయిపోయినావు. అరే సారీ ఎందుకు బెట్ట, నిన్ను అర్జెంట్ గా జిమ్నాస్టిక్స్ లో జాయిన్ అవ్వాలి. ఎంత పెద్ద స్టంట్ చేసినావు తెలుసా నువ్వు. ఏంటి సార్ మీరేం రియాక్ట్ అయితే లేరు. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ వల్ల మా అబ్బాయి ఎంత టాలెంట్ తెలిసింది నాకు. ఓకేనా, బాయ్ మేడం. ఓకే సార్, బాయ్ సార్, బాయ్. బాయ్ మేడం. పండు ఆగు బెట్ట ఆగు. మీ డాడీ ఏంట్రా ఇలా ఉన్నారు. అందుకే కదా మేడం నేను డాడీని తీసుకొచ్చిన. ఒకవేళ మమ్మీని చేస్తే ఈ పాటికి నన్ను ఉతికి అవతల వరేస్తుండే. మమ్మీ ఎందుకు రాలే? నవ్వుతున్నావంటే ఏదో చేసావు నువ్వు. ఏం చేసినావు అంటే మమ్మీకి పక్కన షాపింగ్ మాల్ లో శారీ మీద సేల్ నడుస్తుందని చెప్పినా మేడం. అంతే 2 minutes లో ఉరికింది. ఓర్రెను ఎంత పెద్ద స్కెచ్ చేసినావు అను నువ్వు. సూపర్ బేటా. హలో మేడం. హలో టీచర్, గుడ్ మార్నింగ్. కూర్చోండి. హాయ్ సౌమ్య. హలో మేడం, గుడ్ మార్నింగ్ టీచర్. సౌమ్య మీ మమ్మేనా లేదా ఇండియన్ ఐడల్ సింగరా? అవును టీచర్, మా మమ్మీ. ఓకే ఓకే ఓకే. ఎస్ మేడం. మేడం మీ పాప మొన్న సాంగా ఏ సాంగ్ వాడిన సౌమ్య? మమ్మీ అదే ఓ పిల్లగా వెంకటేశ. వేసుకో మరి. అరే ఓ పిల్లగా వెంకటేశ, చూడకపోతున్నావో కానకపోతున్నావో. ఆగండి ఆగండి. ఓ పిల్లగా వెంకటేశ, చూడకపోతున్నావో కానకపోతున్నావో. అరే ఆపండి మేడం ఆపండి. ఏమైంది మేడం, బాలేదా సాంగ్? మేడం నేను అన్నది సాంగ్ కాదు, సబ్జెక్ట్ అనబోయా నేను. ఓ ఏది మేడం అట్లా అరవకండి నక్కలాగా. నేను చెప్పేది వినండి మీరు కొంచెం. మీ అమ్మాయి సోషల్ సబ్జెక్ట్ లో చాలా వీక్ గా ఉంది, కొంచెం ఫోకస్ చేయమని చెప్పండి. ఓకే మేడం, సంగీతం క్లాస్ అయిపోయాక ఫోకస్ చేయమని చెప్తాను మేడం. సంగీతం క్లాస్ ఏంటి? మ్యామ్ మీకు తెలియదా, నేను సంగీతం క్లాస్ కోసమా? ఒక పాట పాడమంటారా? వారు సౌమ్య పర్మిషన్ ఎందుకు? ఆపండి ప్లీజ్ ప్లీజ్ ఆపండి మేడం ఆపండి. మీరు సంగీతం కాంపిటీషన్ కి వచ్చినారా లేదా పీటీఎం కి వచ్చినారా? సౌమ్య వద్దులే, టీచర్ మూడు బాలేనట్టుంది. ఓకే మమ్మీ. ఇలా మమ్మీ అనడం సౌమ్య వినడం సరిపోయింది. క్యూట్ గానే సౌమ్య నీ చెంపలు. మ్యామ్ లాస్ట్ టైం స్కూల్లో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. సౌమ్య దేంట్లోనూ పార్టిసిపేట్ చేయలేదు. ఏంటి మేడం ఇది? పార్టిసిపేట్ చేయమని చెప్పాలి కదా మీరు. తెలుసు మేడం. తెలుసా? టీచర్ మా మమ్మీ వద్దు అన్నది. ఎందుకంటే అక్కడ యాక్టివిటీలో సంగీతం లేదు కాబట్టి. నేను కూడా అదే చెప్పిన మమ్మీ టీచర్ కి. టీచర్ ఏం లేనా మాట. నెక్స్ట్ టైం పెడతాం లేండి మేడం, ఓకేనా? అయితే తిని షోర్ గా పార్టిసిపేట్ చేస్తుంది. సంగీతంలోనే కదా? yes టీచర్. తెలుసు నాకు. మ్యామ్ టైం ఎంత అవుతుంది? టైమా 4 అవుతుంది. 4 అవుతుందా? సౌమ్య పద 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 అన్నాడు. నాన్న మమ్మీ నడుకోవాలి. అరే ఎక్కడికి? సంగీతం క్లాస్ టైం అవుతుంది టీచర్. బై బై. అరే మేడం మేడం కూర్చోండి మేడం మేడం. అరే బాయ్ బాయ్ మేడం. వచ్చినారు, పాట పాడినారు, పోయినారు. ఇందుకేనా నేను పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టింది? నా తల బద్దలైపోతుంది. నేనేంది వీళ్ళలాగా మాట్లాడుతున్నా? అర్జెంట్ గా 2 బీపీ టాబ్లెట్ వేసుకొని పడుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బెల్ కూడా కొట్టండి. ఇలాగ మొద్దు ఫెలో కాకండి మీరు కూడా. నడు. అంతవరకు టాటా బాయ్ బాయ్. బాయ్ బాయ్.